ప్రజల కోసం నిలబడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న మీరందరూ చూసిన విధంగానే ఇరు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ప్రజలు ఏ టైపు తీర్పునిచ్చారో మీరందరూ చూశారు. కష్టపడి బాగా పనిచేసే వారికి ఎప్పుడు ప్రజలు ఓటేస్తారు అనేది తెలిసింది. కాబట్టి మనం కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతో ఉన్నాం కాబట్టి అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా అద్భుతమైన మెజారిటీతో బీజేపీ రావడం మంచి సంకేతం. అంటే అభివృద్ధి చెందేటప్పుడు దేశ రక్షణ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇటు గుజరాత్లో, అటు బెంగాల్లో, పైన కాశ్మీర్లో, కింద కన్యాకుమారి దాకా కూడా బీజేపీ పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చింది. కాబట్టి మనం కూడా కూటమి ప్రభుత్వం కలిసే ఉన్నాం. కాబట్టి ఇంకా అనేక రకాలుగా ప్రధానమంత్రి గారు ఆంధ్ర రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించి మన ముఖ్యమంత్రి అహర్నిశలు కష్టపడి ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రం చేయాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్న మన ముఖ్యమంత్రికి మీ అందరి తరపున మరొకసారి కృతజ్ఞతలు.